ఆంధ్రప్రదేశ్ విజయవాడ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని విజయవాడలో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి ఎన్.ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు మరియు తదితరులు। उनकी अहलिया, उनकी बहू, उनके पोता, जो भी उनके रिश्तेदार हैं, भाइयों, हम सब दुआ करेंगे। दिलों में मोहब्बत पैदा होगी। जब दिलों में मोहब्बत पैदा होगी तो रियासत लाएंगे। हम मुसलमानों ने आंध्र प्रदेश जनाब इज्जत माब वजीर आला श्री नारा चंद्रबाबू नायडू साहब का दिल के गहराइयों से इस्तकबाल करते हैं। और आज वजीर आला ने हम सबको इफ्तार की दावत पर जो जमा फरमाया है, हम सब आपका शुक्रिया अदा करते हुए आपका वेलकम करते हैं, अहलन व सहलन मरहबा कहते हैं। और आज के इस इफ्तार की मजलिस में हम वजीर आला के लिए दुआ करेंगे कि अल्लाह ताला इनकी उम्र में बरकत अता फरमाए, इनको सेहत अता फरमाए और जिस विजन के साथ ये रियासत में काम कर रहे हैं, अल्लाह ताला इनके विजन को कामयाब फरमाए। इसमें हम सब दुआओं के जरिए के साथ शामिल होंगे। मना ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకు వస్తున్నారు। మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం। అహ్లన్ వ సహ్లన్ మర్హబా మర్హబా జనాబ్ నారా చంద్రబాబు నాయుడు సాహెబ్। అహ్లన్ వ సహ్లన్ మర్హబా మర్హబా జనాబ్ చంద్రబాబు నాయుడు సాహెబ్। మన ప్రియతమ ముఖ్యమంత్రి వేదిక మీదకు విచ్చేశారు। ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం। మన ప్రియతమ ముఖ్యమంత్రి వేదిక మీదకు విచ్చేశారు। ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం। అహ్లన్ వ సహ్లన్ మర్హబా మర్హబా నారా చంద్రబాబు నాయుడు సాహెబ్। इफ्तार के लिए या बदिया समावाति वल अर्द या ज़ल जलाली वल इकराम रब्बना आतिना फिद दुनिया हसना وفي الآخرة حسنة وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عضيد يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين। ऐ अल्लाह तू अपने करम से, फजल से हम सब के गुनाहों को माफ़ फरमा। ऐ अल्लाह ये रमज़ान का मुबारक महीना तूने हमें अता फरमाया है। ऐ अल्लाह इस मुबारक महीने में हमने जितने भी नेक आमाल किए हैं, ऐ मौला उन तमाम नेक आमाल को तो कबूल फरमा। सब इफ्तार कर ले। जल्दी जल्दी इफ्तारी कर ले, इंशाअल्लाह अजान होगी, अजान के बाद नमाज हो। शिवली सन सर चलो हम सब अजान दे दीजिए। ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది। ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు। పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ। నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునప ఆందోళన చేసేవారు, ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకి వెళ్లాలంటే బాంబేకి వెళ్లేవాళ్ళు, అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు। ఆ రోజు ఫరూక్ గారే మంత్రి, ఈ రోజు ఫరూక్ గారే మంత్రి। ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం। అదే మాదిరిగా ఏ ఆస్తులైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను, కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం, ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు।
రంజాన్ తోఫా ఇచ్చాం. అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం. ఇలాంటి 1-2 కార్యక్రమాలు కాదు, మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మళ్ళీ 5,000 రూపాయలకు పెంచాం, 10,000 రూపాయలకు పెంచాం. ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం. ఆర్థిక సహాయం చేశాం, అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈ రోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు ఒకసారి చూస్తే 5,000 కోట్ల రూపాయలు, 5,300 కోట్లు పెట్టాం. పోయిన సంవత్సరానికంటే 1,300 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు ని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్లీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడతాం, ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం. ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేదంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి. మన అందరం కూడా బాగుండాలి, అందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.